అందరికీ షలోం. నేను రబ్బీ డాక్టర్ ఇజ్జాక్ షపీరా. గత కొన్ని వారాలుగా నేను మీకు ప్రవచనాత్మక వీడియోలను విడుదల చేయలేదు. నేను పంచుకోవడానికి ఏమీ లేదని కాదు, కానీ ప్రభువు నుండి స్పష్టమైన మాట మరియు స్పష్టమైన సంకేతం కోసం వేచి ఉండాలనుకున్నాను. ఈ గత నెలలో నాకు చైనా దేశంలో పర్యటించే అవకాశం లభించింది. నేను బయలుదేరే ముందు ప్రభువు నాతో మాట్లాడాడు. దానిని విడుదల చేయమని చెప్పాడు. కాబట్టి నేను చైనా నుండి తిరిగి వస్తున్నప్పుడు ఆ మాటలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడు పూరీం పండుగ ముందు. స్నేహితులారా, ఇది ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలోని మాటలకు సంబంధించినది. దయచేసి ఈ వీడియోను షేర్ మరియు లైక్ చేయండి మరియు ఈ పుస్తకాలను చదవండి. ది ఫాల్ ఆఫ్ ఏదోమ్, ది న్యూ హమాస్, ది జూయిష్ DNA ఆఫ్ రోమన్స్ 11. ఈ రోజుల్లో మనమందరం వినవలసిన సందేశం వాటిలో ఉంది. ఇప్పుడు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో వ్రాయబడింది వినండి. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళెను. మనుష్యులు ఒకనిని ఒకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గమియ్యబడెను. ఇది ఎవరి గురించి మాట్లాడుతోంది? ఎర్ర గుర్రం యొక్క కాలము ఎప్పుడు? ముందుగా, మీరు ఈ వీడియో చూస్తున్న సమయంలో చైనా దేశం ఈ పూర్తి వారం నూతన సంవత్సర వేడుకల్లో మునిగిపోతుంది. మరి ఈ క్రొత్త సంవత్సరాన్ని వారు ఏమని పిలుస్తారో తెలుసా? ఎర్ర గుర్రం యొక్క సంవత్సరం. చైనా ఎర్ర గుర్రం సంవత్సరంలోకి ప్రవేశించడం మరియు మధ్యప్రాచ్యంలో, మరి ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ మరియు ఇరాన్ మధ్య ఏమి జరుగుతోందో యాదృచ్ఛికం కాదని నేను మీకు సూచించాలనుకుంటున్నాను. ఈ రోజు నేను మీకు చూపించబోతున్నది ప్రత్యేకంగా మన రబ్బీల మాటల నుండి ఈ సమయం ఖచ్చితంగా నిర్దేశించబడింది అనే విషయం. ముందుగా, ఎర్ర గుర్రం సంవత్సరం మరియు ఎర్ర గుర్రం దేనిని సూచిస్తుందో అర్థం చేసుకుందాం. ఇలా వ్రాయబడింది: మీరు కలలో తెల్ల గుర్రాన్ని చూసినప్పుడు అది నడుస్తున్నా పరిగెత్తుతున్నా అది ఒక మంచి శకునమే. కానీ కలలో ఒక ఎర్ర గుర్రం నడుస్తున్నట్లు చూసినప్పుడు అది మంచి శకునమే. కానీ ఆ ఎర్ర గుర్రం పరిగెడుతుండటం చూసినప్పుడు అది రాబోయే విధ్వంసానికి సంకేతం. చూడండి, బ్రఖోత్ 56bలో గెమారా మనకు చాలా ముఖ్యమైన విషయాన్ని వివరిస్తుంది. మాల్బీమ్ మరియు రదాక్ వ్యాఖ్యలను నేను ఓటకిస్తాను. గుర్రం యుద్ధాన్ని సూచిస్తుంది. అది యుద్ధ దినానికి సిద్ధమవుతున్న గుర్రం యొక్క చిత్రం. అది ఎందుకు ఎర్రగా ఉంది? ఎర్ర గుర్రం గర్వంతో నిండిన గుర్రాన్ని సూచిస్తుందని రబ్బీలు మనకు బోధిస్తున్నారు. మరి మనం ఎర్ర గుర్రాన్ని చూసినప్పుడు అది గొప్ప రక్తపాతం మరియు గొప్ప మారణ హోమం వల్ల రక్తసిక్తంగా ఉండటం వల్లనే అని గ్రహించాలి. ఎర్ర గుర్రం దేనిని సూచిస్తుంది? ప్రకటన 6:3-4 వచనాలలో ఎర్ర గుర్రం అంత్యదినముల 2వ గుర్రపు సైనికుని సూచిస్తుంది. మీరు నా మాట జాగ్రత్తగా వింటే నేను స్పష్టత లేనిదే ఈ రకమైన విషయాల గురించి సాధారణంగా మాట్లాడను. కానీ ఇప్పుడు నేను స్పష్టంగా చూస్తున్నాను, ఎందుకంటే ఇది ఒక విస్తృతమైన యుద్ధానికి చిత్రం. మీరు ఇరాన్ మాటలు విన్నారా? వారు దాడి చేస్తే ప్రాంతీయ యుద్ధం మరియు ప్రపంచ యుద్ధం జరుగుతుందని వారు చెప్పారు. స్నేహితులారా, సమయం ఆసన్నమైంది మరియు ఒక నిమిషంలో మీరు సంబంధాన్ని చూస్తారు. అది తీవ్రమైన రక్తపాతాన్ని సూచిస్తుంది. ఇప్పుడు మీరు ఈ వీడియోను చూస్తున్న సమయంలోనే చైనా గుర్రపు సంవత్సరంలోకి ప్రవేశించింది. ఇది మనకు ఒక సంకేతం. ఎర్ర గుర్రం యుద్ధానికి చిహ్నం. ఇది రక్తపాతాన్ని సూచిస్తుంది. ఇది హింసను సూచిస్తుంది. ఇది గొప్ప ఖడ్గాన్ని సూచిస్తుంది. ఇది మొదటి ముద్ర తర్వాత వస్తోంది. అది 3వ యుద్ధంతో ముగియబోయే గొప్ప గందరగోళ కాలాన్ని సూచిస్తుంది. ఇదే మన ముందు వస్తున్న 3వ ప్రపంచ యుద్ధం. ఇప్పుడు మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఎర్ర గుర్రం, ఇరాన్ మరియు పర్షియా ఇవన్నిటికీ ఒక సంబంధం ఉంది. నేను దానిని మీకు చూపించాలనుకుంటున్నాను. జకర్యా 1:8కి వెళ్దాము. ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న వాటికి మీరు సంబంధాన్ని చూస్తారు.
అక్కడ ఇలా వ్రాయబడింది: రాత్రి ఎర్రని గుర్రమునెక్కిన మనుష్యుడొకడు నాకు కనబడెను. అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలువబడి ఉండగా అతని వెనుక ఎర్రని గుర్రములను, చుక్కలు చుక్కలు గల గుర్రములను, తెల్లని గుర్రములను కనబడెను. ఎర్ర గుర్రం సంవత్సరంలో జరుగుతున్న ఈ సంచలన విషయాలను నేను మీకు వివరించినప్పుడు మీరు జాగ్రత్తగా శ్రద్ధ వహించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. వీటిని మనం త్వరలో చూడబోతున్నాము. మొదట ప్రవక్త జకర్యా తాను చూశానని మనకు చెబుతున్నాడు. హీబ్రూలో రయితి అనే పదం చాలా ముఖ్యమైనది. గమనించండి, అతను గొంజి చెట్ల మధ్య నిలబడి ఉన్నాడు. గొంజి చెట్టు ఎవరిని సూచిస్తుంది? ఇది ముఖ్యం. ఎర్ర గుర్రాలు మరియు తెల్ల గుర్రాలు ఎందుకు ఉన్నాయి? ఎర్ర గుర్రాలు మరియు తెల్ల గుర్రాలు గొర్రెలు మరియు మేకల విభజన అని రబ్బీలు వివరిస్తున్నారు. తెల్ల గుర్రాలు శాంతి మరియు సమాధానము కోరుకునేవి. ఎర్ర గుర్రాలు చివరి యుద్ధంలో పాల్గొనబోయే దయ్యాల సంస్థలను సూచిస్తున్నాయి. ఇది భూమి మరియు పరలోకములో జరగబోయే యుద్ధం. కానీ ఒక్క క్షణం ఆగండి. వాటిని ఏమని పిలుస్తారు? వాటిని గొంజి చెట్ల మధ్య నిలబడి ఉన్నవి అని పిలుస్తారు. గొంజి హెబ్రీలో ఏ పదమో? గొంజి అనే పదానికి హదాస్ అనే హెబ్రీ పదం. హదాసా అనే పేరు ఎవరిది? హదాసా పేరు ఎస్తేర్ ది. ఇది యాదృచ్ఛికం అని మీరు అనుకుంటున్నారా? లేదు, అది కాదు. గమనించండి, హదాసా ఎవరు? ఆమె పేర్లు హదాసా మరియు ఎస్తేర్ ఎందుకు ఒకదానికొకటి సరితూగవు అని మన రబ్బీలు అడిగారు. హదాసా అన్నది నీతిమంతుల పేర్లను బట్టి పెట్టబడింది. జకర్యా 1:8లో చెప్పినట్లుగా అది మంచి సువాసన వెదజల్లుతుంది. కానీ ఎస్తేర్ అనే పేరు తోరా మరియు హస్తరాత్ హపనీం ఆధారంగా అది ఒక ప్రతికూల అర్థం కలిగిన పదం. అది నీతిమంతుని స్వభావానికి వ్యతిరేకం. గెమారాలో ఆమె పేరు హదాసా అయితే ఎస్తేర్ అని ఎందుకు పిలుస్తారు అనే ప్రశ్న అడిగింది. ఎందుకంటే అన్యులు ఆమెను ఎస్తేర్ అని పిలుస్తారు. ఆమె ఒక చంద్రబింబము, అంటే మన మెస్సయ్య లాంటిది అని అర్థం. బొంజి చెట్టు మెస్సయ్యను సూచిస్తుంది. ఈ చివరి రోజుల్లో ఎస్తేరును నమ్మే 2 వర్గాలు ఉంటాయి: గొర్రెలు మరియు మేకలు. ప్రపంచంలో ప్రస్తుతం ఏమి జరుగుతుందో మీరు అర్థం చేసుకోవాలి. ఈ క్రొత్త సంవత్సరంలో, ప్రత్యేకంగా మన ముందు ప్రత్యక్షమైన ఎర్రగుర్రం సంవత్సరంలో ప్రవక్త జకర్యా ఇలా అన్నాడు: అప్పుడు నీతిమంతులు ఉద్భవించుట నేను చూస్తుండగా బొంజి చెట్ల మధ్య నిలబడి ఉన్న ఒక వ్యక్తిని చూచితిని. ఎందుకు? వారు హదాసా యొక్క DNA కలిగి ఉంటారు. వారు మెస్సయ్య యొక్క DNA కలిగి ఉంటారు. వీరు భూమిని సంచరించడానికి దేవునిచే పంపబడ్డారు అని అన్నారు. వాస్తవానికి వారు గొంజి చెట్ల మధ్య నిలబడి ఉన్న ప్రభువు దూతకు ఇలా నివేదించారు: మేము లోకమంతటా తిరుగులాడి వచ్చి ఉన్నాము. ఇదిగో, లోకులందరూ శాంతము కలిగి నిమ్మళముగా ఉన్నారని చెప్పెను. నీతిమంతులకు మరియు దుష్టులకు మధ్య యుద్ధ కాలంలో, ఎర్రగుర్రం కాలంలో నిలబడబోయేది మెస్సయ్య. ఆయనే హదాసా అని మనం అర్థం చేసుకోవాలి. ఇది పర్షియాతో యుద్ధం ప్రారంభమయ్యే సమయం. అమెరికాకు, పర్షియాకు, ఇరాన్కు మధ్య జరిగే ఈ కఠిన పరీక్ష చివరికి దేనికి దారి తీస్తుంది అని మీరనుకుంటున్నారా? అది యుద్ధానికి దారి తీస్తుంది. నేను ఊహించినప్పటికీ అది పూరీం సమయంలో జరుగుతుందని తెలిసి నేను ఆశ్చర్యపోను. సమయం ఆసన్నమైంది. మన రబ్బీలు జకర్యా 1:11పై వ్యాఖ్యానిస్తూ, గుంజు చెట్ల మధ్య నిలబడి ఉన్న ప్రభువు దూత ఈ తరం యొక్క నీతిమంతుల మధ్య నిలబడి పర్యవేక్షించడానికి, ఇశ్రాయేలు సర్వ సమాజమును రక్షించడానికి నిలబడి ఉన్నాడు. ఆయన నిలబడి ఇతర హదాసీంలను, బొంజులను, నీతిని కాపాడుతున్నాడు. చివరిలో నీతిమంతులు రక్షించబడతారు అని అన్నారు. ఇప్పుడు నేను ప్రారంభంలోనే మీకు ఏమి చెప్పానో గుర్తుందా? ప్రవక్త జకర్యా నేను చూశాను అని అంటున్నాడు. అతను ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎబిన్ ఎజ్రా గారు ఈ రోజు మన కొరకు ఆ ఉత్కంఠ భరితమైన ప్రవచనాన్ని బయటపెట్టాడు. 2 మలాకీములు ఈ పదజాలం
నేను చూశాను అన్న మాటలు ఇవన్నీ సొదొమ మరియు గొమొర్రా కథలో కనిపిస్తుందని ఆయన అన్నారు. ఇది వా ఎల్ రయితి వాయల్కు షిని హమాలఖీం స్డోమా అని వ్రాయబడింది. 2 మలాకీములు సొదొమకు వెళ్లారు. మరి వారు ఎవరు? వారు రాబోయే 2 మలాకీములు. బహుశా పర్షియా యువరాజుతో యుద్ధం చేయడానికి వచ్చే 2 సాక్షులు. నమ్మశక్యం కానిది ఇది. రబ్బీలు మనకు చెబుతున్నది అదే. ఎర్రగుర్రపు సైనికులు కనిపించే సమయం, ఈ వారం మనం ప్రవేశించిన ఎర్రగుర్రపు సైనికుల సంవత్సరం, అదే యువరాజు మిఖాయేలు ద్వారా పర్షియాపై యుద్ధం జరిగే సంవత్సరం. ఇది మనం అర్థం చేసుకోవలసిన విషయం. జకర్యా 1:10లో ప్రస్తావించబడిన ఈ వ్యక్తి బుంజ చెట్టు మధ్య నిలబడి పోరాడుతున్న వ్యక్తి గొర్రెలను మేకలను వేరు చేస్తున్నాడని, మరి అతను సాతాను వెనుక ఉన్న ఎర్రగుర్రపు సైనికుడితో పోరాడబోతున్నాడని మనకు అర్థమవుతుంది. మరి అతడు ఎవరు? ఎరుపు రంగులో నిలబడి ఉన్నవాడు, సాతానుతో పోరాడుతున్నవాడు ఎవరు? దీనికి సమాధానము ఎస్తేరు 2:5లో మనకు ఇవ్వబడింది. నేను చదువుతున్నాను, వినండి. షూషాను కోటలో బెన్యామీనీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడుండెను. అతను ఎక్కడ నివసించాడు? అతను షూషాను అనే ప్రదేశంలో నివసించాడు. షోషానుకు హీబ్రూ పదం ఏమిటి? షోషాను అంటే గులాబీ. గులాబీ రంగు ఏమిటి? గులాబీ రంగు ఎరుపు. సహోదర సహోదరీలారా, మన ముందున్న ఎర్రగుర్రపు సంవత్సరంలో ప్రపంచానికి శాంతిని తెచ్చే మెస్సయ్య రాక గురించి జకర్యా 1:10లో చెప్పబడింది. జకర్యా 1:8 ప్రారంభంలో కనిపించే ఈ హీబ్రూ పదం రయీతి నుండి మనకు ఒక సంకేతం కనిపిస్తుంది. చివరి యుద్ధానికి దారితీసే 2 వ్యక్తులు వస్తున్నారు. వారు పర్షియాపై పోరాడటానికి వస్తున్నారు. సరేనా? ఇది పర్షియా యువరాజు మరియు మెస్సయ్య మధ్య అంతిమ యుద్ధానికి దారి తీస్తుంది. మనము దీనిని ఇప్పుడే తెలుసుకున్నాము. దీని అర్థం ఏమిటి? దీని అర్థం యుద్ధానికి సిద్ధంగా ఉండండి. అది త్వరలో రాబోతుంది. మన హృదయాన్ని సిద్ధం చేసుకుందాం. ఎస్తేరు మరియు హదాసాతో సహవాసం చేసేవారిగా ఉందాం. తద్వారా మషియాత్ బెన్ దావీద్ మనల్ని రక్షిస్తాడు. అతను ఎవరిని రక్షిస్తాడు? హదాసును పోలిన వారిని. బెన్ దావీద్ మరియు బెన్ యోసెఫ్లను పోలిన వారిని రక్షిస్తాడు. మీరు దీన్ని అర్థం చేసుకున్నారా? బెన్ దావీద్ త్వరలో వస్తున్నందున యెషూవాను పోలిన వారు రక్షించబడతారు. పర్షియాకు వ్యతిరేకంగా, ఇరాన్కు వ్యతిరేకంగా జరిగే యుద్ధకాలము ఆసన్నము కాబోతుంది. ప్రవచనం వివరించబడింది. దయచేసి ఈ వీడియోను షేర్ చేయండి. ప్రజలు ఈ ఉత్కంఠభరితమైన ప్రవచనాన్ని చూడాలి. ది ఫాల్ ఆఫ్ ఎదోమ్, ది న్యూ హమాస్ మరియు మిగిలిన పుస్తకాలను పరిగణించండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. నేను ఈ ప్రకటనలను మీకు విడుదల చేస్తున్న తరుణంలో దయచేసి ప్రార్థించడం కొనసాగించండి.